నమస్కారం కే డిజిటల్ వార్తలకి స్వాగతం. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా కొత్త సర్పంచ్ వార్డు సభ్యుల పాలకవర్గం శనివారం కొలువుదీరింది. ఇందులో భాగంగా నూతనంగా గెలుపొందిన సర్పంచ్ వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేసి పదవీ బాధ్యతలు చేపట్టారు. అనంతరం పాలక వర్గాలను గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 526 గ్రామ పంచాయతీలకు గాను 525 గ్రామ పంచాయతీల నూతన సర్పంచ్ వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. జిల్లాలో 3 విడతలుగా గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించారు. మొదటి విడత కామారెడ్డి రెవెన్యూ డివిజన్ పరిధిలోని 9 మండలాల్లో 164 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. అలాగే రెండో విడతలో ఎల్లారెడ్డి డివిజన్లోని 6 మండలాల్లోని 92 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. అనంతరం మూడో విడత బాన్సువాడ రెవెన్యూ డివిజన్లోని 7 మండలాల్లోని 170 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించారు. జిల్లాలో మొత్తం 120 గ్రామ పంచాయతీలకు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 3 విడతల్లో జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్ వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేసి తమ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి నుంచి 5 ఏళ్ల పాటు వారి పదవీ కాలం కొనసాగనుంది. ప్రత్యేక అధికారులు సర్పంచ్ వార్డు సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఇక నుంచి ప్రత్యేక అధికారుల పాలన ముగిసింది. అయితే 526 గ్రామ పంచాయతీలు ఉండగా ఒక గ్రామ పంచాయతీలో మాత్రం ఎస్టీ రిజర్వేషన్ కాగా అక్కడ బీసీలు ఉండడంతో ఎవరు నామినేషన్ దాఖలు చేయలేరు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 525 గ్రామ పంచాయతీలో నూతన సర్పంచ్ వార్డు సభ్యులు తమ అధికార బాధ్యతలు స్వీకరించారు. నా పేరు సుమిత, మాది గురవయ్య గ్రామము. నేను ఇక్కడ సర్పంచ్గా ఎన్నికైనా. నేను మా ఊరు డెవలప్ చేయాలని అనుకుంటున్నా. అందరి సహకారంతో పాటు మా ఎమ్మెల్యే గారి సహాయంతో మా ఊరిని చాలా బాగా డెవలప్ చేయాలని అనుకుంటున్నా. 20 లక్షల రూపాయలు నిధులు కూడా ఇస్తానని హామీ ఇచ్చారు. ఆ నిధులతో మేము ఫస్ట్ మన శివాలయం టెంపుల్కు ఖర్చు పెడతాం. తాండా ప్రజలందరికీ దాదాపు వందనాలు. మాపై మా తాండా ప్రజలందరికీ మా గ్రామ పంచాయతీ తరఫున మా సభ్యులందరి తరఫున శుభాకాంక్షలు. తాడ్వాయి మండలం వ్యాప్తంగా నూతనంగా గెలుపొందిన సర్పంచ్ వార్డు సభ్యులు శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా మండలంలోని బ్రహ్మాజుబాడి గ్రామ పాలకవర్గంతో ప్రత్యేక అధికారి స్నేహ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం నూతన పాలకవర్గం తమ పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ జ్యోతి మాట్లాడుతూ గ్రామంలో అందుబాటులో ఉండి ప్రతి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రాములు, వార్డు సభ్యులు సాయవ్వ, సంజీవులు, రమేష్, రావు, రజిత తదితరులు పాల్గొన్నారు. మన గ్రామానికి స్పెషల్ ఆఫీసర్గా ఉండి మరి మన గ్రామ అవసరాలను తీర్చి ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని ఎందుకంటే ఎవరిని ఎలక్షన్లో నాకు ఓటు వేయలేదు, ఓటు వేసిన వాళ్ళు సమానమే, ఓటు వేయని వాళ్ళు కూడా సమానమే. ఈ రోజు నుంచి గతంలో జరిగినాయి ఎలక్షన్లు సర్వసాధారణము. ఎవరు ఎవరికి మద్దతు ఇస్తారనేది ఓటు ఇష్టానుసారం, అది ఓటు హక్కు అనేది అదే విధంగా ఉంటుంది. ఆ రకంగానే జరిగిన దానికి మేము గెలుపు సలహాలు తీసుకుంటా ఎవరితోని అందరి సహకారం, ఏ పార్టీకి సంబంధం లేకుండా అన్ని పార్టీల వారితోని పరిపూర్ణమైన సహకారం తీసుకొని వార్డు మెంబర్ల సహకారము, ఉప సర్పంచ్ సహకారము, మళ్ళా మండల్ గతంలో ఉన్న అనుభవంతో నాకు బాధ్యత అప్పచెప్పారు కాబట్టి ఆ బాధ్యతను పరిపూర్ణంగా ఏ రకంగానైనా ఎన్ని విధాలకు ఎంత కష్టమైనా పూర్తిగా 24 గంటలు రోజుకి 24 గంటలు గ్రామ అభివృద్ధికి ఆలోచన చేస్తా తప్ప నాకు వేరే ఆలోచన చెయ్యను. ఈ రోజు బయట మాట్లాడిన మాటలు విని మనం దేశాలకు గ్రూపులు తగాదలు రాజకీయాలు పక్కన పెట్టి అందరం కలిసికట్టుగా ఊరును అభివృద్ధి పథం నడితే రాబో కాలంలో మంచి మంచి ఫలితాలు వస్తాయి. నేను ఈ లీడర్ దగ్గర పోతా, నేను ఆ లీడర్ దగ్గర పోతే మనలో మనం పేరు చెడగొట్టుకుని ఊరు విలువ చేయద్దు. ఏ లీడర్ అయినా మనం కలిసి కట్టుకుంటే ఆ లీడర్ నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం
నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని విధేయత శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. బ్రహ్మాజీవాడ గ్రామ పంచాయతీలో వార్డు సభ్యుడైన నేను గ్రామసభ నియమాలకు కట్టుబడి ఉంటానని. తాళ్వాయి మండలంలోని కృష్ణాజీవాడి గ్రామ నూతన పాలకవర్గంతో ప్రత్యేక అధికారి సరళ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం సర్పంచ్ వార్డు సభ్యులు తమ పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సర్పంచ్ జంగం భూషణ్ మాట్లాడుతూ తనను సర్పంచ్గా గెలిపించినందుకు గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామంలో నెలకొన్న ప్రతి సమస్యను పరిష్కరిస్తానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. అంతకుముందు గ్రామ పంచాయతీ భవనంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు రాజమణి, సాయవ్వ, కవిత, రమేష్ రెడ్డి, నరేష్, తిరుపతి రెడ్డి, దుర్గమ్మ తదితరులు పాల్గొన్నారు. స్వాగతం తెలియజేస్తూ మరి గౌరవనీయులైనటువంటి ఉప సర్పంచ్ గాని వార్డు సభ్యులు గాని గౌరవనీయులైనటువంటి సభ్యులను గెలిపించినందుకు బ్రహ్మాజీవాడి గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని నా మనవి చేస్తున్నాను. అందరికీ ఈరోజు ప్రమాణ స్వీకార మహోత్సవ శుభాభివందనాలు. ఒకటే చిన్న విషయం, అందరికీ దయచేసి మనది చిన్న విలేజ్, ఏదున్నా కలుపుకొని పోదాము ఖచ్చితంగా. ఏ సలహా కానీ ఎక్కడో ఉండి ఏదో మనము కొంత చెడు చేద్దామన్న ఆలోచన మాత్రం మనకు ఎవరికి ఉండద్దు. దయచేసి చెప్తున్నా, మాకు తెలియని సలహాలు కూడా ఎవరైనా సీనియర్ చాలా మంది ఉన్నారు, ఏదైనా సలహాలు ఇవ్వండి. కానీ వాడు ఇట్లా, రాముడు అట్లా, నరసింహులు అట్లా అనేటువంటి విషయాలు కొన్ని వినిపిస్తున్నాయి కాబట్టి మనసు బాధ అనిపిస్తుంది. కాబట్టి దయచేసి చెప్తున్నాం, ఎవరిని కూడా ఇబ్బంది పెట్టేలేదు. ఏదున్నా మనం జీపీలో మంచి మీటింగ్ పెట్టుకుందాం, గ్రామ పెద్దలతో మాట్లాడినట్టు వాళ్ళతో పెట్టుకుందాము. మనం చేసి బాడీ మీటింగ్ కానీ అందరం ఒకదాని మంచి నాకు రాకుండా నువ్వు అనుకున్నది ఎవరికి ఏం జరగానో విధి ధర్మం అది కంపల్సరీ జరుగుతూనే ఉంటుంది. దయచేసి మనం ఏమున్నా బయట మన మనసు లోపల నుంచి చెడు ఆలోచనలను బయట పెట్టి మనము మన గ్రామాభివృద్ధికి పాటుపడదాము. ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాల పీరియడ్ లో ఇంతకు ముందు బాబురామామ కావచ్చు, ఆ రోజు కూడా మనం చెప్పుకున్నాము. ఇలా కొన్ని విషయాలలో చాలా కరెక్ట్ గా సున్నితంగా పనిచేసింది అనిపించింది. ఒక 2-3 విషయాలు. ధన్యవాదాలు. ఇది చిన్న విలేజే, కాకపోతే కొన్ని గొడవలు ఉన్నాయి, చెప్పాలో చెప్పొద్దు తెలియదు కానీ. సో ఊరి డెవలప్మెంట్ కోసం ప్రతి ఒక్కరు పాటుపడాలని, అలాగే ప్రభుత్వం చేపట్టే ప్రతి ఒక్క సంక్షేమ పథకాలలో నాకు సాయం చేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు. నాగిరెడ్డిపేట మండల వ్యాప్తంగా నూతనంగా గెలుపొందిన సర్పంచ్, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని బొల్లారం గ్రామ సర్పంచ్, వార్డు సభ్యులతో ప్రత్యేక అధికారి ఎంపీడీఓ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం రిజిస్టర్లలో సంతకాలు చేసి నూతన పాలకవర్గం తమ పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా వీణ మాట్లాడుతూ గ్రామంలో నెలకొన్న ప్రతి సమస్యను పరిష్కరిస్తారని చెప్పారు. అంతేకాకుండా ఎల్లవెల్లలా గ్రామస్తులకు అందుబాటులో ఉండి సేవ చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ధర్మవీర్, యాదగిరి గౌడ్, ధనుంజయ్, సాయిలు తదితరులు పాల్గొన్నారు. నిజమైన నమ్మకం మరి వివరించబోతున్న విధిని నమ్మకంగా పేర్లు ఎవరి వాళ్ళు మీ పేరు చెప్పండి. అందరూ మీ పేరు చెప్పుకోండి. శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహిస్తానని భగవంతుని మీద ప్రమాణం చేయుచున్నాను. రామారెడ్డి మండలంలోని గ్రామాల్లో నూతన పాలక వర్గాల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్, వార్డు సభ్యుల చేత ప్రత్యేక అధికారి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా సర్పంచ్ అమృత మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి సర్పంచ్గా గెలిపించినందుకు గ్రామస్తులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గ్రామస్తులకు అందుబాటులో ఉండి గ్రామస్తులకు సేవ చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు రవీంద్రరెడ్డి, విజయ, సుజాత, సుమలత, శ్రీనివాస్ రెడ్డి, బాలనర్సు, సాయిరాం తదితరులు పాల్గొన్నారు.
నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని నూతనంగా ఎన్నికైన సర్పంచ్ లక్ష్మణ్ వార్డు సభ్యులు శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. ప్రత్యేక అధికారి విఠల్ నూతన పాలకవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా సర్పంచ్ లక్ష్మణ్ మాట్లాడుతూ తన గెలుపుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకం ఉంచి గ్రామ సర్పంచ్గా గెలిపించినందుకు గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. భారతదేశ సార్వభౌమాధికారాన్ని కాపాడుతానని నేను స్వీకరించబోయే హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. నిజమైన కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తా. మర్యాదలు పక్షపాతము గాని రాగద్వేష శాసనాలను అనుసరించి సమాన న్యాయము చేకూరుతుంది కదా. మరియు గ్రామ పుర ప్రముఖులకు, కార్యకర్తలకు, స్నేహితులకు, బంధువులకు నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రెస్ సోదరులకు కూడా. ముందుగా నాకు ఈ ఎన్నికల్లో ఓట్లు వేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి, ప్రతి కార్యకర్తకు కానీ, స్నేహితులకు కానీ, వివిధ పార్టీల నాయకులకు కానీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను శిరస్సు వంచి నమస్కారం చేయించున్నాను. పంచాయతీరాజ్ వ్యవస్థలో గ్రామ పంచాయతీ మొదటి మెట్టు. ఈ గ్రామ పంచాయతీ దానిలో పాలకవర్గం కీలక పాత్ర వహిస్తుంది. ఈ పాలకవర్గంలో పాలకవర్గ సభ్యులు కుటుంబ సభ్యులు వల్లే ఉండి గ్రామ సమస్యని మన అందరి సమస్యగా పరిష్కార దిశగా మనము నడుచుకోవాలి. అంతేకాకుండా ఎవరి మాటలో విని నా వాడు నా గల్లి నికారించుకున్నట్లయితే మనం గ్రామాన్ని అభివృద్ధి చెందించుకుంటాం. అలాగే గ్రామంలో గాను మన యొక్క ఈ సమస్యల పరిష్కారంలో భాగంగా అధికారుల సహకారం ఎంతో అవసరం ఉంది. వారి యొక్క సహకారం కూడా మనం తీసుకుందాము. అంతేకాకుండా మన గ్రామ అభివృద్ధి కొరకై మనకు కావలసిన నిధులను మన శాసన సభాపతి స్పీకర్ అయినటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి గారి అండదండలతో, వారి యొక్క తనయుడు సురేందర్ రెడ్డి గారి ఆశీస్సులతో, వారి యొక్క సహకారంతో మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం. దానికి మీరందరూ సహకరిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గంజ్ ప్రభుత్వ పాఠశాలకు చెందిన 6వ తరగతి విద్యార్థులు ఐస్ క్రీమ్ తిని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని చికిత్స నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గంజ్ ప్రభుత్వ పాఠశాలకు చెందిన 6వ తరగతి విద్యార్థులు ఐస్ క్రీమ్ తిని అస్వస్థతకు గురయ్యారు. స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. గంజ్ ప్రభుత్వ పాఠశాలకు చెందిన 17 మంది 6వ తరగతి చదువుతున్న విద్యార్థులు జిల్లా కేంద్రంలో రాజీవ్ పార్క్ వెళ్లారు. అయితే అక్కడ ఉన్న ఒక బేకరీలో 17 మంది విద్యార్థులు ఐస్ క్రీమ్ కొనుగోలు చేసి తిన్నారు. అనంతరం ఒక్కొక్కరుగా అస్వస్థతకు గురై వాంతులు చేసుకున్నారు. దీన్ని గమనించిన స్థానికులు వెంటనే విద్యార్థులను ఏరియా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు విద్యార్థులకు చికిత్సలు నిర్వహించి ఐస్ క్రీమ్ పాయిజన్ కావడంతోనే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని వైద్యులు తెలిపారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉన్న బేకరీలో చాలా రోజులుగా నిల్వ ఉంచిన ఐస్ క్రీమ్ తదితర వాటిని అమ్ముతున్నారని స్థానికులు తెలిపారు. దీంతోనే వాటిని కొనుగోలు చేసిన వారు అస్వస్థతకు గురవుతున్నారని చెప్పారు. బేకరీలపై అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతోనే ఇష్టానుసారంగా యజమానులు తినుబండరాలను విక్రయిస్తున్నారని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి బేకరీలపై దాడులు నిర్వహించి ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
ఏడా కిరాణా షాపులనా బేకరీ నగర్ 12:30కి తీసుకుందాం. ఏమేమి తిన్నారు? ఐస్ క్రీమ్. ఎంతది? ఐదుగురు ఉంటున్నారా? ఎంతమంది ఉన్నారు? క్లాస్ 17 మెంబర్స్ తిన్నాం. అందరు తిన్నారా? ఇవి తినడం వల్ల బేకరీల వల్ల మా పిల్లలకు నష్టం జరిగింది. ఇంకా వేరే పిల్లలకు కూడా ఇటువంటి పరిస్థితి రావద్దని చెప్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లో స్కూల్ పిల్లలలో ఎక్కడైనా ఐస్ క్రీమ్స్ ఫుడ్ పాయిజన్తో వచ్చారు. మనము ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ ఇచ్చాము. బట్ ఫుడ్ పాయిజన్ అనేది ఏదనేది మనకు తెలియదు. బట్ వచ్చినప్పుడు కొద్దిగా పేషెంట్ పిల్లలు కానీ కొద్దిగా సీరియస్గా ఉండే వచ్చిన తర్వాత అందరికీ చెకప్ చేసేసి ట్రీట్మెంట్ ఇచ్చేసి ఐవి ఫ్రూట్స్ పెట్టేసి ఇంజక్షన్లు ఇచ్చి ఇప్పుడైతే పేషెంట్స్ పిల్లలందరూ స్టెబిలైజ్గానే ఉన్నారు. దీని గురించి కొద్దిగా ఫర్దర్గా ఏం తిన్నారనేది కొద్దిగా ఎంక్వైరీ చేసేది ఉంది. ఫర్దర్ అనేది స్టెబిలిటీ ఉంది అంటే ఒకరోజు అబ్జర్వేషన్లో ఉంచి దాని తర్వాత అప్పటి వరకు ఏమైనా స్టెబిలిటీ ఏమైనా ప్రాబ్లం ఉందంటే హైయర్ సెంటర్కి రిఫర్ చేస్తాం. పనులు చేస్తున్నామా లేదా అనే ధోరణిలోనే ఆర్ఎన్బి అధికారులు పనులు చేస్తున్నారే తప్ప ఈ పనులతో ఎవరికి లాభం ఎవరికి నష్టం అనే విషయాన్ని మర్చిపోయి మరీ రోడ్డు వేస్తున్నారు. కామారెడ్డి మండలం దేవునిపల్లి గ్రామంలో గల రోడ్డు మధ్యలో విద్యుత్ స్తంభాలు ఉన్నా వాటిని తొలగించకుండానే తారు రోడ్డు వేస్తున్నారు. ఇలా అధికారుల నిర్లక్ష్యంతో భవిష్యత్తులో ఎన్ని ప్రమాదాలు ఈ రోడ్డుపై జరుగుతాయని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. కామారెడ్డి మండలం దేవునిపల్లి గ్రామంలో ఉన్న పాత రోడ్డుపై అధికారులు తారు రోడ్డు వేస్తున్నారు. పనులు కూడా చకచకా సాగుతున్నాయి. కానీ అధికారులు మాత్రం రోడ్డు గుండా ప్రయాణం చేసే వారి గురించి మాత్రం పట్టించుకోవడం లేదు. పాత రోడ్డుపై ఉన్న విద్యుత్ స్తంభాలను తొలగించకుండానే ఆ స్తంభాలను కలుపుకొని రోడ్డు వేస్తున్నారు. ఆ స్తంభాలు కాస్త రోడ్డుకు అడ్డంగా ఉన్నాయి. ఉన్నత అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతోనే ఇలా ఇష్టం వచ్చిన రీతిలో రోడ్డు వేస్తున్నారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. రోడ్డుపై అడ్డంగా విద్యుత్ స్తంభాలు ఉండడంతో రాత్రి సమయంలో రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని గ్రామస్తులు అంటున్నారు. దీనికి తోడు ప్రభుత్వ పాఠశాల సమీపంలో గల కుంట వద్ద విద్యుత్ వైర్లు తెగి కుంటలు పడ్డాయన్నారు. వాటితో పశువులకు పాఠశాల విద్యార్థులకు విద్యుత్ షాక్ తగిలే అవకాశం ఉందన్నారు. అలాగే రోడ్డు పక్కన ఉన్న బేకరీ దుకాణంకు సంబంధించిన విద్యుత్ వైర్లు ఫీజులు భూమికి ఆనుకొని ఉన్నాయని వీటి ద్వారా ప్రమాదం జరగవచ్చని గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికైనా ట్రాన్స్కో అధికారులు స్పందించి ప్రజలకు అసౌకర్యంగా ఉన్న విద్యుత్ తీగలను స్తంభాలను తొలగించాలని కోరుతున్నారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం బీజేపీ పార్టీ కృషి చేస్తోందని బీజేపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసే విధంగా ఉందని కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో వేడుకలు చేసుకున్నారు. ఈ మేరకు పీఎం మోదీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసే విధంగా ఉందని కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో వేడుకలు చేసుకున్నారు. ఈ సందర్భంగా నరేంద్ర మోదీ చిత్రపటానికి బీజేపీ నాయకులు పాలాభిషేకం చేశారు. అనంతరం బీజేపీ నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతుల పక్షాన నిలబడి వారి సంక్షేమానికి కృషి చేస్తోందని చెప్పారు. రైతులకు అండగా ఉండేందుకు ఎకరాకు 6,000 పెట్టుబడి సహాయాన్ని అందజేస్తామని బడ్జెట్లో పొందుపరచడం అభినందనీయమన్నారు. బీజేపీ పార్టీ హయాంలో దేశం అభివృద్ధిలో దూసుకుపోతుందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి బీజేపీ పార్టీ అధికారం చేపట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అభివృద్ధి కమిటీ చైర్మన్ మురళీధర్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి నిల్లం చినరాజులు తదితరులు పాల్గొన్నారు.
దేశ చరిత్రలోనే కనీని విని ఎరగని రీతిలో శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ఆర్థిక శాఖ మంత్రి ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో ఇది ప్రజల బడ్జెట్, ప్రజాసేవకుడు ప్రజల కోసం చేసినటువంటి ఒక బడ్జెట్. ఇది ప్రపంచంలో సువర్ణాక్షరాలతో లిఖించదగినటువంటి బడ్జెట్గా మేము అభివర్ణిస్తున్నాం. కాబట్టి ఈ యొక్క దేశ ప్రజల కోసం పనిచేసేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. నరేంద్ర మోడీ నిజమైనటువంటి దేశ సేవకుడని ఈరోజు మరొకసారి ప్రపంచంలో ఒక పేరు తీసుకురావడం జరిగింది, ప్రపంచంలో కూడా గుర్తింపు చేయడం జరిగింది. కాబట్టి అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకొని ఈరోజు చేసినటువంటి యొక్క ఈ బడ్జెట్ ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ జిల్లా కామారెడ్డి పట్టణ శాఖ మరి ఆధ్వర్యంలో శ్రీ నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. తప్పకుండా మాకు పూర్తి విశ్వాసం ఉంది ఈ దేశంలో మరొక్కసారి కూడా ప్రధానమంత్రిగా వచ్చి ఇంకా కూడా దేశ ప్రజలకు కూడా కాదు ఈ దేశాన్ని ప్రపంచంలో అగ్రగామి దేశంగా మరి నిలిచే విధంగా నరేంద్ర మోడీ గారు చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా కామారెడ్డి మండలం లింగాపూర్ గ్రామ శివార్లోని రహదారిపై సిమెంట్ లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించబోయి లారీ రోడ్డు పక్కనే ఉన్న బ్రిడ్జిని ఢీకొని లోయలో పడింది. ఈ సంఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కామారెడ్డి మండలం లింగాపూర్ గ్రామ శివార్లోని ఎస్పీఆర్ పాఠశాల సమీపంలోని రహదారిపై ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించబోయి లారీ బోల్తా పడింది. డ్రైవర్ కమలాకర్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కరీంనగర్ పెద్దాపల్లి నుంచి సిమెంట్ లోడుతో లింగంపేట వెళ్తున్నట్లు తెలిపారు. సరిగ్గా లింగాపూర్ గ్రామ శివార్లోని రాగానే ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించబోవడంతో లారీ అదుపు తప్పి బ్రిడ్జిని ఢీకొట్టినట్టు తెలిపారు. అనంతరం లోయలో పడిపోయిందన్నారు. లారీలో ఉన్న లోడు చిందరవందరగా పడిపోయినట్లు తెలిపారు. అలాగే లారీ కూడా పూర్తిగా ధ్వంసమైనట్లు పేర్కొన్నారు. లారీ లోయలో పడిపోయే సమయంలో లారీ నుంచి తాను బయటకు దూకినట్లు చెప్పారు. నా పేరు కమలాకర్, ఆటో డ్రైవరు. ఇట్లా ఆటో అడ్డం వచ్చేట్లు నాకు బండి ఇటు సైడ్కి వచ్చే వరకు స్టీరింగ్ పట్టుకొని ఉన్నా, అక్కడే ఆగిపోయింది. లోకి జరిగింది. దుంకిపోయారా ఎట్లా? నేను ఇట్లా బయటికి అది 2 లక్షల దాకా అవుద్ది. 2 లక్షల దాకా. ఈ సోపతి వాళ్ళు ఉన్నారా బండిలో? ఎవరు లేరు. ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది బండి? ఇది మన పెద్దపల్లి నుండి లింగంపేట పోతుంది. డ్యామేజ్ బాగైందా బండి? బాగానే. ఏం బండి ఇది? సిమెంట్ బండి టాటా బండి. 2 లక్షలు 2 లక్షల దాకా పడుతుంది. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ రోడ్ల విస్తీర్ణం చిన్నగా ఉండడంతోనే తరచూ ఈ రోడ్డుపై ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి రోడ్లను విస్తరించాలని కోరారు. క్రీడలతో మానసిక ఉల్లాసం కలుగుతుందని జిల్లా కలెక్టర్ సత్యనారాయణ అన్నారు. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక క్రీడా నైపుణ్యం దాగి ఉంటుందని చెప్పారు. ఆ క్రీడా ప్రతిభను బయటకు తీసి రాణించాలని సూచించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో వెలుగు V6 ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సత్యనారాయణ క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని చెప్పారు. క్రీడా స్ఫూర్తితోనే ఆటలు ఆడాలని సూచించారు. వెలుగు V6 ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయమని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పిపిల్ సుష్మా, కామారెడ్డి, భాన్సుబాడ, ఎల్లారెడ్డి క్రీడాకారులు, వెలుగు V6 నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.
అన్నయ్య జరిగే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి క్రికెట్ క్రీడాకారులను ప్రోత్సహించేటువంటి నేపథ్యంలో ఈ V6 న్యూస్ ఛానల్ అట్లాగే వెలుగు దినపత్రిక ఆధ్వర్యంలో వెలుగు క్రికెట్ టోర్నమెంట్ను ప్రారంభించాము. ఈ టోర్నమెంట్లో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి క్రీడాకారులకు అవకాశం కల్పించేటువంటి ప్రయత్నం చేశాము. జిల్లా స్థాయిలో నియోజకవర్గాల వారీగా జట్లను ఎంపిక చేసి నియోజకవర్గాల వారీగా ఈ పోటీలు నిర్వహించాము. ఇక్కడ గెలుపొందినటువంటి జట్లు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకి సంబంధించినటువంటి నిజామాబాద్లో సెమీఫైనల్స్ ఫైనల్స్ ఆడతాయి. జిల్లా స్థాయి విజేతలకు 50,000 రూపాయల నగదు బహుమతిని, అట్లాగే రన్నరప్ టీంకి అంటే ఫైనల్ ఓడిపోయినటువంటి జట్టుకు 25,000 నగదు బహుమతిని యాజమాన్యం తరపున అందిస్తున్నాము. అయితే ముఖ్యంగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రజల నాడిని తెలుసుకున్నటువంటి V6 ఆధ్వర్యంలో వెలువడినటువంటి వెలుగు దినపత్రిక ఏదైతే ఉందో దీని ప్రమోషన్లో భాగంగా ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్ను ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇది గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి క్రీడాకారులకు ఒక మన్మారెడ్డి అట్లాగే బాన్స్వాడ జట్ల మధ్య మొదటి మ్యాచ్, అట్లాగే రెండవ మ్యాచ్ బాన్స్వాడ ఎల్లారెడ్డి జట్ల మధ్య జరిగింది. రేపు ఉదయం కామారెడ్డి ఎల్లారెడ్డి జట్ల మధ్య మూడో మ్యాచ్ జరుగుతుంది. మొత్తం మీద ఈ వెలుగు క్రికెట్ టోర్నమెంట్ ఏదైతే ఉందో దీనికి ఇప్పటికైతే జిల్లా వ్యాప్తంగా మంచి స్పందన వస్తుంది. అట్లాగే ఈ యొక్క మేము ఏర్పాటు చేసినటువంటి ఈ టోర్నమెంట్కు క్రికెట్ అసోసియేషన్ సభ్యులు, క్రికెట్ అసోసియేషన్ తరఫున మాకు పూర్తి సహాయ సహకారాలు అందాయి. అట్లాగే అధికారులు కూడా వారి నుంచి కూడా మాకు మంచి కోఆర్డినేషన్ లభించింది. అందరి సహకారంతో ఈ యొక్క వెలుగు క్రికెట్ టోర్నమెంట్ను మేము ఘనంగా స్టార్ట్ చేసామని అయితే చెప్పవచ్చు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. చూస్తూనే ఉండండి కే డిజిటల్.